నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఈరోజు మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం అనేది కలుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో భాగస్తులతో వివాదాల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారికి బంధుమిత్రుల సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వృషభ రాశిలోని వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన వృషభ రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తి వివాదాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే అదనపు రాబడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉత్సాహం అనేది పెరుగుతుంది. అందరి ప్రశంసలని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఈరోజు మంచి పురోగతి అనేది కనబడుతుంది. మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక సాంకేతిక నిపుణులకు అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి తాము చేసిన పనికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు కొంత పురోగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు విశేషమైన కీర్తి అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.